బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మీకు చెప్దామని ఈ వీడియో చేస్తున్నాననమాట. అదేంటంటే ప్రతి ఒక్కరు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత వ్యూస్ ఎలా వస్తాయి, సబ్స్క్రైబర్స్ ఎలా పెరుగుతారు, ప్లస్ ఇంకా మనకి వాచ్ టైం ఎలా వస్తుంది, అండ్ కాపీరైట్స్ వస్తే మనము ఆ వీడియోని మనం ఉంచాలా, డిలీట్ చేయాలా, లేకపోతే దానికి ఏమైనా మనకి ఒక సొల్యూషన్ ఉందా, కాపీరైట్ స్ట్రైక్స్ కానీ కాపీరైట్ క్లైమ్స్ కానీ అలా వస్తుంటాయి కదా ప్రతి ఒక్కరికి. సో వాటన్నిటి గురించి ఈరోజు మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఎందుకంటే అవన్నీ నేను ఫేస్ చేశాను. ఆ ప్రాబ్లమ్ని ఎలా సార్ట్అవుట్ చేసుకోవాలో కూడా నేను తెలుసుకున్నాను, దాన్ని చేశాను కూడా. సో నాకు సక్సెస్ఫుల్గా అవి కాపీరైట్ అనేది పోయి మంచిగా వీడియోస్ అయితే మనకి ఎటువంటి ప్రాబ్లం లేకుండా, డిలీట్ కూడా చేయకుండా మనకి అలాగే పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనకు కావాల్సింది సబ్స్క్రైబర్స్ అండి. యాక్చువల్గా మనకి 1000 సబ్స్క్రైబర్స్ వాచ్ టైం వచ్చేసి పబ్లిక్ వాచ్ టైం 4000 కదా. సో అలా ప్రతి ఒక్కరికి అది తెలిసిందే. షార్ట్స్ వల్ల వచ్చే వ్యూస్ అనేది మనకి 3 monthsలో మనకి 10 million వ్యూస్ అయితే రావాలి. అది అనేది పాసిబుల్ అవ్వదు కాబట్టి ప్రతి ఒక్కరు ఏంటంటే మ్యాక్సిమం లాంగ్ వీడియోస్ మీదనే వాచ్ టైం అనేది తెచ్చుకుంటారనమాట. సో వాచ్ టైం తెచ్చుకోవాలి అంటే లాంగ్ వీడియోస్ ఖచ్చితంగా మనం పెట్టాల్సి వస్తుంది. మంచి మంచి కంటెంట్ చేయాల్సి వస్తుంది. మనం కాన్స్టెంట్గా పెట్టాలండి లాంగ్ వీడియోస్ అనేది. మనము ఈరోజు పెట్టేసి మళ్ళీ 1 week 10 daysకి వీడియోస్ పెడితే ఎవరు మన ఛానల్ అనేది చూడరనమాట. సో మనం ఈరోజు పెట్టామంటే మళ్ళీ 2 days గ్యాప్ లేదా 1 day గ్యాప్ ఇచ్చి మనం ఖచ్చితంగా మళ్ళీ వీడియో పోస్ట్ చేయాలి. అలా పోస్ట్ చేసినప్పుడు వీళ్ళు మంచిగా అంటే ఈ ఛానల్ని కంటిన్యూ చేస్తున్నారు, లేదా మంచిగా వీళ్ళు వీడియోస్ టైంకి పోస్ట్ చేస్తున్నారు అని చెప్పి ప్రతి ఒక్కరికి ఒక ఐడియా ఉంటుంది. సో ఆ టైంకి వాళ్ళు ఓపెన్ చేసి మన ఛానల్ని వీడియోస్ చూస్తారు. అదొకటి లాంగ్ వీడియోస్ అనమాట. సో లాంగ్ వీడియోస్ వచ్చేసి మినిమం 10 minutes అయితే పెట్టాలన్నమాట. సో ఇంకొకటి వచ్చేసి సబ్స్క్రైబర్స్ అండి. సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారంటే ఫస్ట్ మన కంటెంట్ అనేది మంచిగా ఉండాలి, మనం చేసే వీడియోస్ ప్రతి ఒక్కరికి నచ్చాలన్నమాట. ఆ నచ్చాలి అంటే మనం చాలా కష్టపడాల్సి ఉంటుంది. మెయిన్ థంబ్నెయిల్స్ అనమాట. థంబ్నెయిల్స్ ఏంటంటే చాలా కలర్ఫుల్గా ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. మనం ఏ కంటెంట్ వీడియో చేస్తున్నామో ఆ కంటెంట్కి సంబంధించి థంబ్నెయిల్ అయితే ఖచ్చితంగా ప్రజెంట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అలా మనము ఏ వీడియో పోస్ట్ చేస్తున్నామో ఆ వీడియోకి సంబంధించి థంబ్నెయిల్ అయితే ఖచ్చితంగా మనము కలర్ఫుల్గా ప్రజెంట్ చేయాల్సి వస్తుంది. మెయిన్ థంబ్నెయిల్ చూసి కూడా చాలామంది మన వీడియోని అయితే ఓపెన్ చేస్తారు. ఫస్ట్ అదొకటి. తర్వాత వచ్చేసి లోపల కంటెంట్ అనేది ఎలా ఉంది. కొంతమందికి వంటలు బాగా నచ్చుతాయి, ఆ వంటలకు సంబంధించి కాన్స్టెంట్గా అదే వీడియోస్ పెట్టుకుంటూ వెళ్తారు. కొంతమంది మొత్తం అదే వీడియోస్ని పోస్ట్ చేస్తూ ఉంటారు, అదొక ఛానల్ లాగా. కొంతమంది ఏంటంటే ఎంటర్టైన్మెంట్కి సంబంధించి మొత్తం వ్లాగ్స్ లాగా పెడుతూ ఉంటారనమాట. అట్లా ఒకటి, అలా ఒక్కొక్కరు ఒకటి చూస్ చేసుకుంటూ ఉంటారనమాట. సో అలా మనం ఒకటే చూస్ చేసుకొని దాన్నే ఫాలో అవుతూ వీడియోస్ మంచిగా మనం కంటెంట్ మంచిగా పెట్టుకొని వ్యూవర్స్కి నచ్చేలాగా మనమైతే పోస్ట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. కొంచెం కొత్తదనం ఉండాలి. యాక్చువల్లీ ఇప్పుడున్న జనాలకి ఏంటంటే కొంచెం కొత్తదనం కోరుకుంటారనమాట వీడియోస్లలో. రొటీన్గా ఉన్న వీడియోస్ కూడా ఎవరు చూడట్లేదండి. కొంచెం ఏదైనా డిఫరెంట్గా ఉండాలి వీడియో చేస్తే జనాలకి. షార్ట్స్ కూడా మెయిన్ ఏంటంటే, షార్ట్స్ కూడా మనం ఎందుకు పెట్టాలంటే డైలీ మనకి ఇప్పుడు మెయిన్ సబ్స్క్రైబర్స్ అనేది లాంగ్ వీడియోస్ చూస్తారు, కొంతమంది మధ్యలోనే బ్రేక్ చేసి వెళ్ళిపోతారు. వాచ్ టైం రావచ్చు రాకపోవచ్చు, కానీ సబ్స్క్రైబర్స్ మాత్రం ఖచ్చితంగా మనం షార్ట్స్ చేస్తేనే, షార్ట్స్ కనుక క్లిక్ అయితే సబ్స్క్రైబర్స్ మనకి 1000 అనేది ఈజీగా వచ్చేస్తారండి. సబ్స్క్రైబర్స్ రావడం అనేది పెద్ద ప్రాబ్లమే కాదు. యాక్చువల్గా నాకైతే సబ్స్క్రైబర్స్ చాలా వరకు షార్ట్స్ వల్లే వచ్చారు, కొన్ని లాంగ్ వీడియోస్ వల్ల కూడా వచ్చాయి. కాకపోతే మనకి సబ్స్క్రైబర్స్ మాత్రం షార్ట్స్ వల్ల అయితే వస్తారని నా ఒపీనియను. ఎందుకంటే నాకు జరిగింది, నేను మీకు చెప్తున్నాను అనమాట. సో రీసెంట్గా నేను ఒక షార్ట్ పెట్టాను, అది 2.5 lakh వ్యూస్ దాటిపోయింది అనమాట. అది సింపుల్గానే ఉంది చూడడానికి, అది జనాలకి అంత నచ్చేస్తుంది. అది నిజంగా ఒకటండి, జనాలకి మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఏ వీడియో ఎలా నచ్చుతుందో వాళ్ళు ఏది లైక్ చేస్తారనేది అసలు ఎవ్వరు గెస్ చేయలేరనమాట. ట్రెండింగ్ ఇప్పుడు మనకి ఇప్పుడు ఏం ట్రెండింగ్ అవుతుందో అదే ట్రెండింగ్ సంబంధించిన షార్ట్స్ మనం పెట్టాల్సి ఉంటుంది. సో అలా కూడా షార్ట్స్ మనం చూస్ చేసుకొని పెడితే
ఖచ్చితంగా మనకి సబ్స్క్రైబర్స్ గెయిన్ అవుతారు. ఫస్ట్ అదొకటి. తర్వాత వ్యూస్ అనేది కూడా మనము కాన్స్టెంట్గా వీడియోస్ని స్టాప్ అనేది చేయొద్దండి. కంపల్సరీ కంటిన్యూగా మనం ఈ టైంలో పెట్టుకోవాలి, ఈ డే పెట్టుకోవాలి అంటే ఖచ్చితంగా ఆ డేలో మనం పోస్ట్ చేయాలి. అలా పోస్ట్ చేస్తూ ఉంటే అయ్యో వ్యూస్ తక్కువ వచ్చాయి, ఎందుకు మనం వీడియోస్ పోస్ట్ చేయడము స్టాప్ చేద్దామని మాత్రం అస్సలు అనుకోవద్దు. ఈజీగా వ్యూస్ అనేది వచ్చేస్తాయండి. నిదానంగా టైం అనేది తీసుకుంటుంది. యాక్చువల్గా నేను స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అయింది. 2 ఇయర్స్లో నేను కాన్స్టెంట్గా ఈ మధ్య కాలంలోనే ఒక నియర్లీ 1 ఇయర్ నుంచి పెడుతున్నాను మంచిగా వీడియోస్ కానివ్వండి, షార్ట్స్ కానివ్వండి. అంతకుముందు నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదన్నమాట. కానీ నాకు ఎప్పుడైతే నేను కాన్స్టెంట్గా పెట్టానో చూడకపోనివ్వండి, మన పని మనం చేస్తూ వెళ్ళిపోవాలి. అది ఎప్పుడు క్లిక్ అవుతుందో, ఎప్పుడు మనకి ఎక్కడి నుంచి మనకి వ్యూస్ వస్తాయో మనకే తెలీదు. నేను చెప్పాను కదా, ఇప్పుడు నాకు 2.5 lakhs ఒక షార్ట్కి వ్యూస్ వచ్చాయని. అసలు అదైతే ఇప్పటికీ ట్రెండింగ్లో వెళ్తూనే ఉందండి. డైలీ మీరు నమ్ముతారు లేదో, దానికి ఎవ్రీడే 10,000+ వ్యూస్ వస్తున్నాయి. 10,000+ వ్యూస్ వస్తున్నాయి పర్ డేకి. నేను పెట్టి 1 వీక్ అయింది. 1 వీక్లో నాకు 2.5 lakh వ్యూస్ వచ్చేసాయి. ప్లస్ సబ్స్క్రైబర్స్ కూడా నాకు దానివల్లే 250-300 సబ్స్క్రైబర్స్ యాడ్ అయ్యారు దానివల్ల. సో కానీ యాడ్ అయ్యారు. మెయిన్ ఒక ప్రాబ్లం వచ్చిందండి. యాక్చువల్గా అది మనము ఒక యానిమల్కి సంబంధించి నేను పెట్టానన్నమాట. అది జనాలకు బాగా నచ్చింది, వ్యూస్ వచ్చాయి, చూస్తున్నారు. కాకపోతే దానికి ఏమైందంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి కదా యూట్యూబ్లో, మనం కొన్ని ఫాలో అవ్వాలి గైడ్లైన్స్ అని చెప్పి. అందువల్ల దానికి ఒకటి పార్షియల్లీ బ్లాక్డ్ అని చెప్పి కాపీరైట్ స్ట్రైక్ వచ్చిందనమాట. ఏదైతే ఎక్కువ వ్యూస్ వచ్చాయో దానికి. నేను అది ఏంటంటే యాక్చువల్గా ఇంకొకటండి, మనం ఒక వీడియో చేసి పోస్ట్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ప్రైవేట్లో పెట్టుకొని దాన్ని మనము ఒకసారి వెనక ముందు చూసుకొని కొంచెం టైం తీసుకొని పబ్లిక్ పెట్టాలి. ఎందుకంటే ప్రైవేట్లో పెట్టినప్పుడు ఏంటంటే అది ఒక 10 minutesకే మనకి అది కాపీరైట్ వచ్చిందా లేకపోతే నన్న అని చెప్పి మనకు తెలిసిపోతుంది అనమాట. నన్న అని వస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు. కాపీరైట్ అనేది ఏమైనా వచ్చిందంటే మనం ఇమ్మీడియట్గా దాని ప్రాబ్లం సార్ట్అవుట్ చేసుకొని మనం మళ్ళీ రీపోస్ట్ చేసుకోవచ్చు. కానీ ఒకసారి పబ్లిక్లో పెట్టేసాక కాపీరైట్ వచ్చిందనుకోండి, అది కొంచెం కష్టం అనమాట. ఎక్కువ కాపీరైట్స్ వచ్చినా కూడా మన ఛానల్కి మానిటైజేషన్ కూడా అవ్వదన్నమాట. 2 ఉంటాయండి. ఒకటి కాపీరైట్ క్లైమ్స్, కాపీరైట్ స్ట్రైక్స్ అని. కాపీరైట్ స్ట్రైక్ అంటే మనము యూట్యూబ్కి ఆపోజిట్గా వాళ్ళ పాలసీస్ని మనము విరుద్ధంగా ఏమైనా వీడియోస్ చేస్తే ఆటోమేటిక్గా వాడే మన వీడియోని బ్లాక్ చేసేసి మనకి 3 ఛాన్స్ ఇస్తాడు. ఆ 3 మనము మనకి 3 మించి ఎక్కువ వీడియోస్ మనం వాడు ఇన్స్ట్రక్షన్ ఫాలో అవ్వకుండా పెట్టామంటే మన యూట్యూబ్ ఛానల్ అనేది వాడు బ్లాక్ చేసేస్తాడు. ప్లస్ కాపీరైట్ క్లైమ్స్ అంటే మనం ఒక సాంగ్ పెట్టినప్పుడు దాని మీద క్లైమ్ పడినప్పుడు కాపీరైట్ క్లైము మనం అది ఈజీగా సార్ట్అవుట్ చేసుకొని మనమే దాన్ని తీసేసుకోవచ్చు అనమాట. కాపీరైట్ క్లైము అది ఎలా తీసుకోవాలో కూడా చెప్తాను. అలా తీసుకొని కూడా మనం ప్రాబ్లమ్ సార్ట్అవుట్ చేసుకోవచ్చు. లేదు దానికి ఎక్కువ వ్యూస్ రాలేదు ఆ వీడియోకి అంటే కూడా డిలీట్ చేసేసుకోవచ్చు. కాకపోతే డిలీట్ చేయడం అనేది కూడా ఒక మిస్టేకే అనమాట మనం యూట్యూబ్లో. సో అలా డిలీట్ చేయకుండా మ్యాక్సిమం అనేది ప్రాబ్లమ్నే మనం సార్ట్అవుట్ చేసుకోవాలి. సో నాకు జరిగిన ఇన్సిడెంట్లు చెప్తానమాట. యాక్చువల్గా నేను ఇప్పటికీ 720 వీడియోస్ పెట్టానండి, షార్ట్స్ అండ్ లాంగ్ వీడియోస్. నాకు సబ్స్క్రైబర్స్ 1000 దాటిపోయింది. వాచ్ టైం కూడా నాకు 4000 నియర్ బై వచ్చేసింది. ఇంకా ఒక 100 ఏమో వస్తే నాకు 4000 కంప్లీట్ అయిపోతుంది. అది మొత్తం నేను ఇలాగే నాకు లాంగ్ వీడియోస్ పెట్టుకుంటూనే నేను ఆ వాచ్ టైం అనేది తెచ్చుకున్నాను అనమాట. వ్యూస్ రానివ్వండి రాకపోనివ్వండి నేను కంటిన్యూషన్ అయితే చేస్తూనే ఉన్నాను, పెడుతూనే ఉన్నాను. సో అలా పెట్టడం వల్ల ఏంటంటే మనకు ఒక వీడియో కాకపోయినా ఇంకొక వీడియోకి అయితే వ్యూస్ వచ్చేసి మనకు వాచ్ టైం అనేది గెయిన్ అవుతుంది. షార్ట్స్ అంటారా, షార్ట్స్ 10 million అనేది మన వల్ల కాదు, అది మనం రీచ్ అవ్వలేం. కాబట్టి షార్ట్స్ అయితే మనం దాని గురించి మనం ఆలోచించక్కర్లేదు. కానీ సబ్స్క్రైబర్స్ కావాలి, మనకి సబ్స్క్రైబర్స్ పెరగాలంటే మాత్రం డైలీ ఒక షార్ట్ అయితే పెట్టాలండి. అది కూడా ఒక టైం అనుకుంటే మనం ఆ టైంలో ఖచ్చితంగా షార్ట్ అనేది పోస్ట్ చేయాలి. ఆ టైంకి పోస్ట్ చేస్తే ఏంటంటే ఈ టైంకి వీళ్ళు వీడియో పెడతారని చెప్పి వాళ్ళకు ఒక ఐడియా ఉంటుంది అనమాట వ్యూవర్స్కి. ఖచ్చితంగా అది కూడా ఆ టైం కూడా ఏంటి
వ్యూవర్స్ ఆ టైంలో అవైలబుల్గా ఉన్నప్పుడే మనం పోస్ట్ చేసామనుకోండి, అప్పుడు ఖచ్చితంగా మనకు ఆ షార్ట్కి వ్యూస్ అనేది పెరుగుతాయి అన్నమాట. నేనైతే అది ఖచ్చితంగా ఫాలో అవుతాను. నేను ఒక టైం పెట్టుకున్నాను. ఆ టైంలో ఇది షార్ట్ పెట్టాలి అంటే 100% నేను షార్ట్ పెట్టేస్తాను. ఒకవేళ నాకు టైం లేకపోయినా దాన్ని నేనేం చేస్తానంటే అక్కడ ఒక టైం పెట్టుకొని మనకు అందులో ఉంటుంది కదా, ఈ టైంకి పోస్ట్ చేసుకోవాలని చెప్పి నేను ఆ టైంని పెట్టేసుకొని సెట్ చేసి పెట్టేస్తాను. నేను ఒకవేళ పనిలో ఉన్నా కూడా అది ఆ టైంకి పోస్ట్ అయిపోతుంది అనమాట. మనకి ఆ యూట్యూబ్లో ఆప్షన్ కూడా ఉంది, మీకు అందరికి తెలుసు. సో అలా కూడా మనము పెట్టేసుకోవచ్చు షార్ట్ని. సో ఇంకా లాంగ్ వీడియోస్ దగ్గరికి వస్తే సబ్స్క్రైబర్స్ అయితే మనము చెప్పాను కదా, మంచిగా వీడియోస్ కనుక నచ్చితే లాంగ్ వీడియోస్ ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, షార్ట్స్ వాళ్ళు కూడా పెరుగుతారండి. కాకపోతే వీడియోస్ అనేది స్టాప్ చేయకుండా కంటిన్యూస్గా మనము పెట్టుకుంటూ ఉండాలి, అదొకటి. తర్వాత వచ్చేసి వాచ్ టైం అంటారా, మనం పెట్టుకోవడం వల్ల వీడియోస్ ఆటోమేటిక్గా వాచ్ టైం అనేది పెరిగిపోతుంది. థర్డ్ వచ్చేసి కాపీరైట్ స్ట్రైక్. నాకు ఒక 3 days వరకు ఒక ఒక వీడియో పోస్ట్ చేశాను. అది నేను ప్రైవేట్లో పెట్టే నేను దాన్ని పబ్లిక్ చేస్తాను. అది నేను ఏం చేశానంటే అంత అబ్జర్వ్ చేయకుండా నేను వేరే వర్క్ మీద ఉండి దాన్ని పబ్లిక్ చేసేసాను అనమాట. చేసిన తర్వాత ఒక వితిన్ 10 minutesలో నాకు మెసేజ్ వచ్చింది ఇమ్మీడియట్గా యూట్యూబ్ నుంచి, ఇది మీది బ్లాక్ చేసేసాము, మీరు ఇట్లా ఇమ్మీడియట్గా దాన్ని మీరు యూట్యూబ్ సంబంధించి మీరు ఇన్స్ట్రక్షన్స్ని మీరు ఫాలో అవ్వట్లేదు, ఇది మీకు ఫస్ట్ ఛాన్స్ కాబట్టి మీకు మేము వదిలేస్తున్నాము, ఈసారి రిపీట్ అయితే మీ ఛానల్కి స్ట్రైక్ పడిపోతుంది. సో మీరు ఇది స్ట్రైక్ పోవాలి అంటే ఇమ్మీడియట్గా మాకు దానికి గైడ్లైన్స్ సంబంధించి ట్రైనింగ్ మీరు అటెండ్ అవ్వాలని చెప్పారు. యాక్చువల్గా ఇవన్నీ నాకు తెలియదండి నిజంగా. అయ్యో అదేంటి అనవసరంగా పెట్టానే అని చెప్పి ఇమ్మీడియట్గా ఆ వీడియోని నేను డిలీట్ చేసేసి, వాళ్ళు ఏదైతే మనకు ట్రైనింగ్ తీసుకోమని చెప్పారో నేను ఇమ్మీడియట్గా దానికి ట్రైనింగ్కి అటెండ్ అయ్యాను అనమాట. వాడు ఏం చేస్తాడంటే వాడు ఒక మనకి మెసేజ్ పంపిస్తాడు, ఆ మెసేజ్లోనే మనం నొక్కుతూ వెళ్తుంటే అందులో ఇన్స్ట్రక్షన్స్లో ఉంటుంది అనమాట కంటిన్యూ ట్రైనింగ్ ప్రాసెస్ అని. అది క్లిక్ చేస్తే వాడు ఒక 7 questions అడుగుతాడండి. ఆ 7 questions ఏంటంటే అన్నీ మనకి గైడ్లైన్స్ అనమాట. ఇప్పుడు యానిమల్స్ ఉన్నాయి, యానిమల్స్కి సంబంధించి మనం కొన్ని వీడియోస్ పెడుతుంటాము, అవి కొన్ని ఇబ్బంది పెట్టేలాగా వీడియోస్ పెట్టద్దనమాట. ఇప్పుడు ఇంకొకటి, కొంతమంది దెబ్బలు తగిలి అట్లా ఫుల్గా బెడ్డెడ్ మీద ఉండి ఆ బెడ్డెడ్ మీద పడుకున్నప్పుడు వాళ్ళు చెప్పే విధానం ఎట్లుంటుందంటే మనకి ఏదైతే దెబ్బ తగిలిందో ఆ దెబ్బ అనేది అందులో చూపించకూడదు వీడియోలో, ఆ బ్లడ్ అది ఓన్లీ మనం ఇలా తగిలిన దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, కానీ మనకు తగిలిన దెబ్బని చూపిస్తూ అది ఎక్స్ప్లెయిన్ చేస్తే అదేమవుతుందంటే హింస అంటారు. అంటే మనము అదే ఇండైరెక్ట్గా మనం దాన్ని చూపిస్తూ బాధ పెట్టినట్లు అవుతుంది అనమాట. సో అట్లా కొన్ని ఉంటాయండి గైడ్లైన్స్, అవన్నీ నేను చదువుతూ మనం వాటిల్లో ఏదైతే రైట్ ఆన్సర్ ఉంటుందో మనం చూస్ చేసి కరెక్ట్ చేయాలి. అలా 7 questions నాకు 5 కరెక్ట్ అయ్యాయి, 2 questions కొంచెం అటు ఇటు అయింది. సరే లాస్ట్కు అవి కూడా నేను కరెక్ట్ చేసేసాను, 7 questions కంప్లీట్ అయిపోయాయి. వాళ్ళు ఇంకా దాన్ని నేను యాక్సెప్ట్ కొట్టేశాను, అది వెళ్ళిపోయింది. వాళ్ళు ఇమ్మీడియట్గా మెసేజ్ పెట్టారనమాట, మీకు 3 months టైం ఉంటుంది, ఈ 3 months లోపు మీకు ఏదైతే కాపీరైట్ స్ట్రైక్ వచ్చిందో అది రిమూవ్ అయిపోవడానికి 3 months టైం పడుతుంది. ఆఫ్టర్ June 28కి మీ కాపీరైట్ స్ట్రైక్ అనేది పోతుంది. కాబట్టి ఇటువంటి మిస్టేక్ అనేది మీరు ఇంకొకసారి చేయొద్దు, చేస్తే మాత్రం మీది బ్లాక్ లిస్ట్లో వెళ్ళిపోతుందని పెట్టేశాడు. సో నేను కనుక ట్రైనింగ్ అంటే అటెండ్ అవ్వకపోయినా, ఆ మెసేజ్ చూసుకోకపోయినా కూడా నాకు చాలా పెద్ద ప్రాబ్లం అయ్యేది. అందుకోసమే యూట్యూబ్ సంబంధించి మనకి ఏమైనా మెయిల్స్ వచ్చినా మన జీమెయిల్లో అవన్నీ మనం ఒకసారి చదువుకుంటూ చూస్తూ ఉండాలండి, అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. వాడు ఎప్పుడు ఏం మెసేజ్లు పెడతాడో తెలియదు అనమాట. ఇంకొకటి, ప్రతి ఒక్కరూ వీడియోస్ పోస్ట్ చేసేటప్పుడు ఫస్ట్ ప్రైవేట్లో పెట్టుకొని ఒక 10-15 minutes తర్వాత అది ఎటువంటి ప్రాబ్లం లేదు, కాపీరైట్ లేదు, ఏం లేదు అన్నప్పుడే దాన్ని పబ్లిక్కి పోస్ట్ చేయండి. అప్పుడు అసలు మీకు ఈ కాపీరైట్ ఇష్యూసే రావన్నమాట, ఎటువంటి ప్రాబ్లమ్స్ రావు. సో అలా ఇంకోటి, నాకు 720 వీడియోస్ పెట్టాను అన్నాను కదా, అందులో లాంగ్ వీడియోస్ వచ్చి నియర్లీ 300+ ఉంటాయండి. యాక్చువల్గా చాలా మంది ఏం చేస్తారంటే డిలీట్ చేసేస్తారు కాపీరైట్ రాగానే. వ్యూస్
ఎక్కువ వస్తే తక్కువ వస్తే పర్లేదు కానీ ఎక్కువ వస్తే మనకు వాచ్ టైం కూడా డిలీట్ చేయగానే మైనస్ అయిపోతుంది. కొంచెం భయం ఉంటుంది కదా, మానిటైజ్ వస్తుంది, అది కాపీరైట్ క్లైమ్ వస్తే ఖచ్చితంగా మనది మానిటైజేషన్ అవ్వదు కదా. సో అందుకోసం ఏం చేస్తారంటే డిలీట్ చేస్తారు. నేను కూడా తెలియక ఫస్ట్ ఒక చిన్న వీడియోని డిలీట్ చేసేసాను భయపడి. ఆ తర్వాత ఏమైందంటే ఎందుకు డిలీట్ చేయాలి, దీనికి ఏమైనా ఆప్షన్ ఏమైనా ఉందేమో చూద్దామని చెప్పి ఏం చేశాను, మనకి కాపీరైట్ అనే వస్తుంది కదా వీడియోలో, ఆ కాపీరైట్ మీద మనం క్లిక్ చేస్తే, ఆ క్లిక్ చేసినప్పుడు మనకి అక్కడ క్లిక్ చేసినప్పుడు రివ్యూ ఇష్యూ అని వస్తుంది. మళ్ళీ రివ్యూ ఇష్యూని క్లిక్ చేసినప్పుడు మనకు అక్కడ 3 ఆప్షన్, అక్కడ మనం ఏదైతే సాంగ్ పెట్టామో ఆ సాంగ్ సంబంధించి డీటెయిల్ వచ్చి దాన్ని చూపిస్తుంది అనమాట, ఈ సాంగ్కి మీకు కాపీరైట్ క్లైమ్ వచ్చిందని. సో మళ్ళీ దాన్ని మనం క్లిక్ చేసినప్పుడు సో అక్కడ ఏమొస్తుంది, ఎరేజ్ సాంగ్, మ్యూట్ సాంగ్, డిస్ప్యూట్ అని వస్తుంది. మనం ఎరేజ్ దాని మీద క్లిక్ చేసి సేవ్ కొడితే మనం వితిన్ 15-20 మినిట్స్లో మనకి ఏదైతే కాపీరైట్ వచ్చిందో అది రిమూవ్ అయిపోయి మనకి సాంగ్ అనేది మనకి డిస్ప్లే అవ్వదు అనమాట మన వీడియోస్లో. లేదు మనకి సాంగ్ కావాలి అంటే దాన్ని మనము మళ్ళీ యూట్యూబ్ది వాళ్ళది ఉంటుంది కదండి, వాడు ఫ్రీ మ్యూజిక్ ఉంటుంది కదా, దాన్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకేం యాడ్ చేయలేదండి, ఎందుకు రిస్క్ అని చెప్పి దాన్ని తీసి పడేసాను, ఇష్యూ ఎందుకు తలనొప్పి అని చెప్పి. సో అందువల్ల ఖచ్చితంగా అది చూసుకొని మనమే కాపీరైట్ అనేది రిమూవ్ చేసేసుకోవచ్చు, అది పెద్ద ప్రాబ్లం ఏం కాదు. అలా నేను చెప్పాను కదా 5 వీడియోస్కి వస్తే 4 వీడియోస్కి తీసేసాను అనమాట కాపీరైట్ క్లైము. ఇంకొక వీడియోకి ఎందుకంటే అది పోవట్లేదండి, ఎంత నేను ట్రై చేస్తున్నా అది ఎందుకు పోవట్లేదంటే యాక్చువల్గా నాది మ్యారేజ్ వీడియో. సో మ్యారేజ్ వీడియోలో మనము సాంగ్స్ పెడితే బాగుంటుంది కదా, ఎందుకు మనం వాయిస్ ఓవర్ ఇవ్వడమని చెప్పి సాంగ్స్ ఎక్కువ పెట్టాను. ఒకే సాంగ్ పెట్టుంటే ఎరేజ్ సాంగ్ అంటే డిలీట్ అయిపోయేది. నేను డిఫరెంట్ సాంగ్స్ పెట్టి వీడియో చేశాను అప్పట్లో నాకు తెలియక. అది వ్యూస్ బాగా వచ్చాయి, వాచ్ టైం బాగా వచ్చింది. కానీ దాన్ని ఇప్పుడు కాపీరైట్ వచ్చింది కాబట్టి నాకు ఇప్పుడు ఇంకా మానిటైజేషన్ కూడా నియర్ బై ఉన్నాను నేను. సో నాకు ఇంకా 100 వాచ్ టైం వచ్చిందంటే నేను మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతుంది నాది. సో ఇప్పుడు నాకు అదొక్కటి ప్రాబ్లం అయిపోయింది. నేను ఇప్పుడు ఏం చేద్దామా, అసలు అదేమో వాచ్ టైం ఎక్కువ ఉంది, దానికేమో సాంగ్స్ అనవసరంగా పెట్టేసానే అని ఆలోచిస్తున్నాను. కానీ ఏం చేసేది ఉండదండి, ఇలాంటి మనం తెలియక చేసే మిస్టేక్స్ వల్ల ఏంటంటే ఖచ్చితంగా ఆ ఒక్క వీడియో నాకు తెలిసి నేను మానిటైజేషన్కి అప్లై చేసే లోపు అది డిలీట్ చేయాల్సి వస్తుంది 100%. ఎందుకంటే నేను చాలా ట్రై చేశాను దాన్ని రిమూవ్ చేయడానికి మ్యూజిక్ని. ఒక మ్యూజిక్ అయితే డిలీట్ అయ్యేది కానీ నేను చాలా టైప్స్ సాంగ్స్ పెట్టాను కాబట్టి అది అవ్వట్లేదు పాసిబుల్. అందుకోసమే మీరు ఎప్పుడైనా సరే మ్యాక్సిమం మ్యూజిక్ని అయితే యూజ్ చేయొద్దండి. మనం ఇంత కష్టపడి ఆ వీడియోని పెట్టి మంచిగా వ్యూస్ వచ్చి వాచ్ అవర్ వచ్చిన తర్వాత డిలీట్ చేయాలంటే చాలా బాధ అనిపిస్తుంది. నేనైతే మ్యాక్సిమం అన్నీ కవర్ చేసేసాను కానీ అదొక్క వీడియో మాత్రం బ్యాడ్ లక్, అది డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు ఇంకోటి చెప్పాను చూడండి, షార్ట్ అనేది కాపీరైట్ అది పార్షియల్లీ బ్లాక్డ్ వచ్చింది, 2.5 lakhs వ్యూస్ వచ్చాయని. సో అది కూడా 90% మానిటైజేషన్కి వెళ్ళే ముందు నేను అది కూడా డిలీట్ చేయాల్సి వస్తుంది. అసలు యాక్చువల్గా అది కూడా పార్షియల్లీ బ్లాక్డ్ అని వచ్చినా కూడా మనం దాన్ని కూడా రిమూవ్ చేయొచ్చు, దానికి కూడా ఆప్షన్ ఉంటుంది. నేను చేసిన బ్యాడ్ లక్ ఏంటంటే మనకి ఏదైనా ఇలా వీడియో పెట్టినప్పుడు వాడు ఒక మెసేజ్ పెడతాడండి యూట్యూబ్ వాళ్ళు. ఒకటి మన మెయిల్కి వస్తుంది, ఒకటి మన సెల్లులో చూపిస్తుంది. నేను చేసిన బ్యాడ్ లక్ మిస్టేక్ ఏంటంటే ఎప్పుడు నేను మెయిల్స్ డిలీట్ చేయను. యాక్చువల్గా ఆ రోజు నాకు మెయిల్లో వచ్చినట్లుంది, మీది ఇలా మిస్టేక్ అయింది, మీరు ఇది కాపీరైట్ వచ్చిందని చెప్పి. నేను అది చూసుకుంటే బాగుండేది. నాకు ఆ రోజు మెయిల్స్ ఎక్కువైపోయాయి, ప్రాబ్లం అయింది అని చెప్పి కొన్ని మెయిల్స్ డిలీట్ చేశాను అనమాట. ఆ డిలీట్ చేసినప్పుడు యూట్యూబ్ వాళ్ళు పెట్టిన మెయిల్ అందులో డిలీట్ అయిపోయింది. ఆ తర్వాత నేను సెల్లో ఎంత ట్రై చేస్తున్నా కూడా నాకు ఆ కాపీరైట్ అనేది పోవడమే లేదు అస్సలు. సో ఇప్పుడు నాకు ఆ వీడియో వల్ల ఆ షార్ట్ వల్ల నాకు 300 అబోవ్ సబ్స్క్రైబర్స్ వచ్చారు, ప్లస్ వ్యూస్ కూడా నాకు 2.5 lakhs వచ్చాయి. కానీ ఒకటండి, వాచ్ టైం అనేది మనకి షార్ట్స్ వల్ల అనేది యాడ్ అవ్వదు అస్సలు. మనం ఎన్ని వ్యూస్ వచ్చినా మనకి షార్ట్స్ వల్ల వాచ్ టైం రాదు. ఒక సబ్స్క్రైబర్స్ పెరుగుతారు, వ్యూస్ అనేది వస్తాయి. సో ఇప్పుడు నాకు డైలీ చెప్పాను కదా, ఆ షార్ట్ వల్లే డైలీ
10,000 వ్యూస్ వస్తున్నాయండి. నమ్ముతారు లేదో 10,000 వ్యూస్ వస్తున్నాయి పర్ డే. నాకేమో చాలా బాధ అనిపిస్తుంది. నేను అనవసరంగా అది జీమెయిల్‌లో అది డిలీట్ చేశాను. అదేమో ఇప్పుడు ఖచ్చితంగా అది మానిటైజేషన్‌కెళ్తే వాడు 100% వాడు అలాంటి వీడియోస్‌నే చెక్ చేస్తాడనమాట. కాపీరైట్స్ ఏమొచ్చాయి? ఏమైనా కాపీరైట్ స్ట్రైక్స్ వచ్చాయా? అవేమైనా వీళ్ళు వాటిని ఫాలో అవుతున్నారా లేదా ఇన్‌స్ట్రక్షన్స్‌ని? వీళ్ళ వీడియోస్ అన్నీ మంచిగా వాచ్ టైమ్ అంటే ప్రాపర్ వాచ్ టైమ్ వచ్చిందా? లేకపోతే కొంతమంది వాచ్ టైమ్ కొనుక్కొని అలా కూడా వీడియోస్‌ని వాళ్ళు వాచ్ టైమ్ పెంచుకుంటారు. అలా అయితే అస్సలు చేయొద్దు. మనకి ఎంతన్నా రానివ్వండి వాచ్ టైము. ఒక వీడియో ఒక 100 మెంబర్స్ చూసినా కూడా ప్రాపర్‌గా వాళ్ళు మనం పెట్టిన 10 మినిట్స్‌ని వాళ్ళు ప్రాపర్‌గా 5 మినిట్స్ చూసినా కూడా మనకు అక్కడే వాచ్ టైమ్ అనేది 5 అవర్స్ వచ్చేస్తదండి. సో, మనం అలా టెన్షన్ పడాల్సింది ఏం లేదు. ఈజీగా మనకు స్లోగా వాచ్ టైమ్ అనేది ఇంక్రీజ్ అవుతది. కాకపోతే యూట్యూబ్‌లో మనం ఒకసారి ఎంటర్ అయ్యాము అంటే ఖచ్చితంగా ఓపిక అనేది ఉండాలి. ఆ ఓపిక లేకపోతే ఎవరు ముందుకైతే వెళ్ళలేరు. ఖచ్చితంగా ఓపికతోటి 1 ఇయర్ పట్టొచ్చు, 2 ఇయర్స్ పట్టొచ్చు. మనం దాన్ని అలా చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటేనే ఈ ఛానల్స్ ఇలా ముందుకెళ్తాయి. ఒకప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళందరికీ ఏంటంటే అప్పుడు యూట్యూబర్స్ ఎక్కువ మంది లేరు. యూట్యూబ్ ఛానల్స్ లేవు కాబట్టి అప్పుడు ఎవరైనా ఛానల్ పెట్టి వీడియోస్ పెడితే అవి వైరల్ అయిపోయేవి. భయంకరమైన సబ్స్క్రైబర్స్ పెరిగిపోయేవాళ్ళు. వ్యూస్ ఘోరంగా వచ్చేవి. సో, ఆ టైంలో ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేశారో 2020లో అందరూ క్లిక్ అయ్యారండి. ప్రతి ఒక్కరు క్లిక్ అయ్యారు. వాళ్ళ ఛానల్స్‌లో వేల లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. మనలాంటి వాళ్ళు తెలియక మనం ఇప్పుడు ఇంట్రెస్ట్‌తో స్టార్ట్ చేస్తున్నాం చూడండి. అది ఇప్పుడు ఒక్క సబ్స్క్రైబర్స్ రావాలంటే ఎంత కష్టపడాలి, మన కంటెంట్ నచ్చాలి, మనం చేసింది వాడికి ఓకే అయితేనే సబ్స్క్రైబ్ చేస్తాడు. షార్ట్స్ అయినా మనం అంత కష్టపడి పెడతామా, అది వాడికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. సో, అలా ఒక్క సబ్స్క్రైబర్స్ కోసం మనం చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటదండి. అందరూ అనుకుంటారు యూట్యూబ్ ఏముంది పెట్టేసి వీడియోస్ పెట్టేసేయడమే, అదేముంది ఇంట్లోవి అలా ఇలా తీసేస్తారు, పెట్టేస్తారని. అంత ఈజీ అయితే కాదు వీడియోస్ అనేది యూట్యూబ్‌లో పోస్ట్ చేయడము. దానికి చాలా హార్డ్ వర్క్ ఉంటది. దాన్ని థంబ్‌నెయిల్స్ ప్రాపర్‌గా పెట్టాలి. థంబ్‌నెయిల్స్ చూసుకోవాలి. ఎడిటింగ్ చేసేటప్పుడు నాయిస్ ఉండకుండా వీడియోస్ అన్నీ నీట్‌గా మనం సెట్ చేసుకోవాలి. ఇంకొకటండి, ఒక వీడియో పెట్టేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్ సౌండ్స్ కానివ్వండి, వాయిస్ బ్యాక్ సైడ్ అంతా సౌండ్‌లు అవన్నీ రాకుండా చూసుకోవాలి. నీట్‌గా ఉండాలి. ఒక వీడియో పెడుతున్నా అంటే కాన్సంట్రేషన్‌గా వీడియో చూసేలాగా నీట్‌గా పెట్టుకోవాలి. సో, దానికొక టైం మెయింటైన్ చేయాలి. ఈ టైంలో మనం వీడియోస్ పెట్టాలంటే ఈ టైంలో పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా ఇన్ని ఫాలో అవుతూ ఉంటేనే మనకు సబ్స్క్రైబర్స్ రావడానికి అంత కష్టమవుతుంది. సో, చాలామందైతే ఈజీగా చెప్పేస్తారండి. ఏముంది యూట్యూబ్‌దని. అంత ఈజీ అయితే కాదు యూట్యూబ్‌ని మనం రన్ చేయడం అనేది. సో, అందుకోసమే ప్రతి ఒక్కరికి నేనేం చెప్తున్నానంటే కన్సిస్టెంట్‌గా వీడియోస్‌ని మీరు ఒక టైం అనుకుంటే ఆ టైంలో పోస్ట్ చేయండి. మీరు స్టాప్ అయితే చేయొద్దు స్టార్ట్ చేసిన తర్వాత. షార్ట్స్ అనేది రెగ్యులర్‌గా పెడుతుంటే మీకు సబ్స్క్రైబర్స్ అయితే పెరుగుతారు. లాంగ్ వీడియోస్ వల్ల ఏంటంటే మనకు ఖచ్చితంగా వాచ్ టైమ్ అనేది పెరుగుతదండి. సో, అలా మనం చేసుకుంటూ ముందుకైతే వెళ్తే ఖచ్చితంగా మనం సక్సెస్ అయితే యూట్యూబ్‌లో చూడొచ్చనమాట. సో, నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే చాలామంది పాపం చూస్తానండి మెసేజెస్. అయ్యో! మాకు వీడియోస్ పెడుతున్నాం గానీ వ్యూస్ రావట్లేదండి. మాకు వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ లేరు. సబ్స్క్రైబర్స్ వస్తున్నారు గానీ మాకు వ్యూస్ పెరగట్లేదు. కాపీరైట్స్ వస్తున్నాయి. నేను తెలియక డిలీట్ చేసేస్తున్నాను. సో, కాపీరైట్ క్లెయిమ్ వస్తే ఎలా? కాపీరైట్ స్ట్రైక్ వస్తే ఎలా? అని చెప్పి పెద్ద పెద్ద యూట్యూబర్స్‌కి సజెషన్స్ అడుగుతుంటారు. సో, నేను ఇవన్నీ అబ్జర్వ్ చేసి నా ఓన్ నాకు జరిగిన ప్రాబ్లమ్స్ అన్నీ నేను సార్ట్ ఔట్ చేసుకున్నాను. నేను వాటన్నిటిని ప్రాబ్లమ్స్ లేకుండా చూసుకుంటున్నాను కాబట్టి ఈ వీడియోస్ అన్నీ. సో, మీకు కూడా చెప్తే ఒక యూజ్‌ఫుల్ అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి. సో, మీరైతే తొందరపడైతే యూట్యూబ్‌లో వీడియోస్ పెట్టినప్పుడు డిలీట్ అయితే చేయకండి. ఖచ్చితంగా దానికి ప్రాబ్లమ్‌కి సార్ట్ ఔట్ చేసుకునే సొల్యూషన్ అయితే అందులోనే ఉంటది. సో, మీకు కావాలి లేదు మాకు ఒకసారి చూపించండి అవి ఎలా సార్ట్ ఔట్ చేయాలంటే కూడా నేను ఖచ్చితంగా ఒక వీడియో చేస్తాననమాట.
సో ఎందుకంటే నాది వీడియోస్ అన్నిటి కాపీరైట్ అయితే పోయిందండి. నేను పెట్టిన 10 మినిట్స్కి కాపీరైట్ రిమూవ్ అయిపోయింది. మీరు మానిటైజేషన్కి అప్లై చేసే ముందు ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోస్, షార్ట్స్ ప్రతి ఒక్కటి చెక్ చేసుకుంటూ వెళ్ళండి. ప్రతి వీడియోని చూసుకోండి. ఈ వీడియోలో కాపీరైట్ వచ్చిందా, ఈ వీడియోలో ఏమైనా ప్రాబ్లం ఉందా అని చెప్పి ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోని చెక్ చేసుకుంటూ వెళ్ళండి. అలాగే షార్ట్స్ కూడా చూసుకుంటూ వెళ్ళండి. ఏం ప్రాబ్లం లేదు, ఇంకా మన అన్ని వీడియోస్ ఓకే అనుకుంటేనే మీరు మానిటైజేషన్కి అప్లై చేయండి. ఒకసారి అప్లై చేస్తే మాత్రం చాలా ప్రాబ్లం వస్తుంది ఏమైనా వీడియోస్లో ఇష్యూస్ ఉంటే. ఇంకొకటి జెన్యున్గానే వెళ్ళండి. మనము ఫేక్ సబ్స్క్రైబర్స్ రావడం వల్లనో ఫేక్ వాచ్ టైం వల్లనో యూజ్ అయితే ఉండదండి. మనల్ని నచ్చి మన వీడియోస్ చూస్తేనే అది యూజ్ ఉంటుంది తప్ప మనం ఫేక్ వాచ్ టైం తెచ్చుకొని ఫేక్ సబ్స్క్రైబర్స్ని తెచ్చుకుంటే ఫరక్ అనేది లేనే లేదు. సో అందుకోసమే అందరూ ఖచ్చితంగా ఈ ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యారంటే హ్యాపీగా మన యూట్యూబ్ ఛానల్ అనేది మానిటైజేషన్ అయిపోతుంది. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఖచ్చితంగా నచ్చుతుంది. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. సో ప్రతి ఒక్కరూ ఫస్ట్ టైం చూసినట్లయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ కామెంట్ అండి. ఐ లవ్ యూ. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.